అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీశైల క్షేత్రంలో ఈ పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి ఒడ్డెరాజుల సత్రంలో జరిగినటువంటి సంఘటన తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. చాలా బాధాకరమైన విషయం. అలాగే ఇట్లాంటి సంఘటన ముందు కానీ ముందు కానీ ఇంత పూర్వకం కానీ ఎప్పుడు జరగలేదు. ఇక్కడ జరగడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బంది మేనేజర్లు కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది 3 రోజులు చూసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. కనుక వాళ్ళ ఇమ్మీడియట్లీ చైర్మన్ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. అదే తీసుకోవాలి, ఇంకా వాళ్ళ మీద చాలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు 5 మంది ఒకటే కుటుంబం కనుక వాళ్ళ ప్రాణం నష్టం జరిగింది కనుక వాళ్ళకెవరో మనం ఏం చేసినా తక్కువే. కనుక చాలా బాధాకరమైన విషయం. అట్లా చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. కనుక ఇది ముందు జరగకూడదని చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఒడ్డెరాజుల సత్రంలో ఒక విషాదం జరిగినందుకు చాలా చింతిస్తున్నాము. ఈరోజు మా సత్రంలో చాలా బాధాకరము, చాలా దురదృష్టం. మరి అనంతపురం నుంచి కూడా వచ్చి ఒకటే కుటుంబానికి సంబంధించిన 5 మంది వచ్చి వాళ్ళ హెల్త్ బాగాలేక వీరభద్ర స్వామి దగ్గర మేము పర్యవేక్షణ చేస్తే మా హెల్త్ బాగుంటుంది అని చెప్పి అనుకొని చెప్తే ఇక్కడ మా సిబ్బందితో వచ్చి రూమ్ ఇక్కడ తీసుకొని ఒక 1200 రూము 800కే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ 5 మంది కూడా 3 పూటలు భోజనం పెట్టి వాళ్ళకి ఏర్పాటు చేసినాము. అయినా కూడా వాళ్ళు 10 రోజుల నుండి మళ్ళీ వెళ్ళిపోయి కూడా మళ్ళీ 16వ తారీఖు నాడు మళ్ళీ వచ్చినా కూడా మరి ఈ యొక్క మా సిబ్బంది మళ్ళీ ఎందుకు వచ్చిందని చెప్పి కూడా చైర్మన్ దృష్టికి తీసుకుపోలేదు. చైర్మన్ గారు కూడా ఒక 10 రోజుల కింద వచ్చి ఇక్కడ 4 రోజులు ఉండిపోయాడు. ఆ చైర్మన్ గారు దృష్టికి తీసుకొస్తే కూడా చైర్మన్ అట్లా కంటిన్యూ వాళ్ళకి ఇయ్యొద్దు రూమ్ అని చెప్పు 24 hours 48 లోపలనే ఉండాలి, అందుకని అధిగమిస్తే మాత్రం ఇవ్వదని మా చైర్మన్ గారు తెలుసు. ఆ చైర్మన్ దృష్టికి తీసుకుపోతే కూడా అది ఇవ్వవు. కాబట్టి దీని మీద మాత్రం ఈ యొక్క స్టాఫ్ మీద మాత్రం సిబ్బంది మీద మాత్రం మా చైర్మన్ గారు గట్టి యాక్షన్ తీసుకుంటాడు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఇక సత్రాన్ని ఇంకా ముందు తీసుకోపోనే ఆలోచన మా చైర్మన్ గారికి ఉంది. మా చైర్మన్ గారు మొదటి నుంచి కూడా సత్రాన్ని డెవలప్ చేయాలా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఈ సత్రాన్ని ఆపకుండా డెవలప్ చేసుకుంటూ వచ్చిండు. మళ్ళీ డెవలప్ అయ్యే మూమెంట్లే ఇది జరగడం కూడా చాలా దురదృష్టకరం. కాబట్టి వాళ్ళ 5 మంది కూడా ఆత్మశాంతి ఉండాలని చెప్పి కూడా మా సత్రం తరపు నుంచి వచ్చాం కోరుకుంటున్నాం.